అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. 1447వ హిజ్రీ రమదాన్లో మనం నిషిద్ధతలు జాగ్రత్తలు అనే పుస్తకం ఏదైతే చదువుతున్నామో అందులో 4వ రోజు 4వ పాఠం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆరాధనలో ప్రదర్శన బుద్ధి. మనం ఏ అల్లాహ్ను ఆరాధించిన ఏ రీతిలో కానీ నమాజు ఉపవాసం ఇంకా ఏ రీతిలోనైనా అందులో ప్రదర్శన బుద్ధి గనక ఉంటే ఇది ఎంత ప్రమాదకరమో తెలుసుకోబోతున్నాము. మనం ఏ సత్కార్యం చేసినా అందులో 2 షరతులు తప్పనిసరి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆ 2 షరతుల్లో ఒకటి ఇఖ్లాస్, రెండవది ఇత్తిబా. అంటే ఏమిటి? ప్రదర్శన బుద్ధికి దూరంగా ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి అనుకూలంగా ఆ సత్కార్యం చేయుట తప్పనిసరి. ఇఖ్లాస్, చిత్తశుద్ధి ప్రదర్శన బుద్ధికి అపోజిట్. అప్పుడే మన ఈ సత్కార్యం స్వీకరించబడుతుంది. ఇక ఒకవేళ ఎవరైనా ప్రదర్శన బుద్ధితో ఏదైనా సత్కార్యం చేశాడంటే అతడు షిర్క్ చేసిన వాడవుతాడు. ఈ గుణం మునాఫికులలో చాలా ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా నమాజ్ లాంటి గొప్ప ఆరాధన ఇది కూడా వారు ఎందుకు చేసేవారు? సూరతు నిసా ఆయత్ నంబర్ 142లో అల్లాహ్ తెలిపాడు, యురాఊన నాస వలా యద్కురూనల్లాహ ఇల్లా ఖలీలా వైదా కాము ఇలా సలాతి కాము కుసాలా యురాఊన నాస వలా యద్కురూనల్లాహ ఇల్లా ఖలీలా. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. గమనించారా? జనులకు చూపే ఉద్దేశంతో ఏదో నామమాత్రంగా అల్లాను స్మరిస్తారు. అదేవిధంగా ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నప్పుడు నలువైపుల దాని సమాచారం చేరాలని, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ప్రాప్తించాలని ఉద్దేశిస్తే షిర్క్లో పడినట్లే. అల్లాహ్ క్షమించుగాక, మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఈ రోజుల్లో ఎంతోమంది ప్రత్యేకంగా ఏమైనా దాన ధర్మాలు పేదవారికి చేస్తూ ఉంటే అత్యవసర ఏదైనా పరిస్థితి ఉండి ఏదైనా రికార్డు కొరకు వేరే విషయం కావచ్చు, కానీ సర్వసామాన్యంగా సోషల్ మీడియాలో వేయడానికి, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో వేయడానికి, అలాగే ఎంతోమంది హజ్ ఉమ్రాలు చేస్తూ వేరు చోట్ల వేరు సందర్భాల్లో ఏదైతే సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారో ఇవన్నీ గమనించండి. ఇంత పాపంలో పడుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ను వారు వినాలి. మన్ సమ్మఅ సమ్మఅ అల్లాహు బిహి వ మన్ యురాయి యురాయిల్లాహు బిహి. ఎవరు ప్రఖ్యాతి కొరకు ఏ పని అయితే చేస్తాడో అల్లాహ్ దాని వలన అతనికి ప్రఖ్యాతి ప్రసాదిస్తాడు. ఎవరు చూపుగోలు కొరకు ఏ పని అయితే చేస్తాడో అల్లాహ్ దాని వలన అది అతనికి ప్రసాదిస్తాడు. కానీ పరలోక సాఫల్యం ప్రతిఫలం అతడు కోల్పోతాడు. సహీహ్ బుఖారీ హదీస్ 6499. సోదర మహాశయులారా, సోదరి వరులారా, ఎవరైనా ఎలాంటి సత్కార్యమైనా అల్లాహ్ కూడా మెచ్చుకోవాలి, అల్లాహ్ కూడా ఇష్టపడాలి, మరియు ప్రజలు కూడా మెచ్చుకోవాలి. ఈ 2 ఉద్దేశాలు కలిపి చేస్తాడో అలాంటి వారు సహీహ్ ముస్లిం షరీఫ్లోని హదీస్ నంబర్ 2985లోని హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ చెప్పాడు అని. దీనినే హదీస్ ఖుదుసి అంటారు. అన అగ్న షురకా యాని షిర్క్ మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మై గైరి తరక్తుహు వ షిర్కా. నేను ఇతర సహవర్తుల కంటే అధికంగా షిర్కు అతీతుణ్ణి. ఎవరైతే మంచి పని చేస్తే అందులో మరెవరినైనా నాకు భాగస్వామిగా నిలబెడితే నేను అతని షిర్క్తో పాటు వదిలేస్తాను. అల్లాహు అక్బర్. చూసారా? అల్లాహ్ ఇలాంటి వాటికి ప్రతిఫలం ప్రసాదించడు. ఇక ఎవరైనా ఒక ఆరాధన, ఏదైనా సత్కార్యం చేయడం మొదలుపెట్టినప్పుడైతే నియ్యత్ మంచిగున్నది,
అల్లా ప్రసన్నత మాత్రమే కోరుతున్నాడు. కానీ పని ప్రారంభమైన తర్వాత మధ్యలో అతనికి ప్రజలు కూడా మెచ్చుకోవాలి, చూసేవారు మెచ్చుకోవాలి, దీని యొక్క నా సమాచారం ఎక్కడెక్కడో చేరాలి అన్నటువంటి ప్రదర్శన బుద్ధి ఆలోచన తరువాత వస్తే ఆ సత్కార్యం, ఆ ఆరాధన స్వీకరించబడుతుందా? అయితే శ్రద్ధగా సమాధానం వినండి. ఒకవేళ ఈ చెడు ఆలోచన ప్రదర్శన బుద్ధిది ఏదైతే మధ్యలో వచ్చిందో అతడు దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి ఎందుకు ఆలోచన వస్తుంది అన్నట్లుగా మనసులోనే భావించి నమాజులో ఇఖ్లాస్ చిత్తశుద్ధి పాటించే ప్రయత్నం చేస్తే అతనికి ఏ నష్టం జరగదు. కానీ ఒకవేళ ఆ ఆలోచనను మంచిదిగా భావించి ఇక దాని ప్రకారంగానే అతడు తన ఆ సత్కార్యం, తన ఆ ఆరాధన పూర్తి చేస్తే వాస్తవానికి అతడు నష్టంలో పడిపోతాడు. ఈనాటి 4వ పాఠంలో 2వ అంశం అపశకునం. అల్లాహు అక్బర్. అపశకునం అంటే ఏంటో తెలుసు కదా. నల్ల పిల్లి ముందటి నుండి పోతే అయ్యో నేను ఏ ఉద్దేశంతో వెళ్ళాను, ఇక నా పని కాదు. వెళ్తూ వెళ్తూ గడప మీద ఏదైనా తుమ్మి వస్తే అయ్యో ఇక నా పని కాదు. ఇంకా ఈ విధంగా తెల్లారు లేచి బయటికి వెళ్ళారు, ఎవరైనా కుంటివాడు గుడ్డివాడు కనబడితే ఇలాంటి వారిని చూశాను, ఈ రోజంతా నాకు చాలా పాడుగా పోతుంది. ఇలాంటి అపశకునాలు ఇవి కూడా షిర్కులో చేరవేస్తాయి, ఇవి కూడా మహాపాపంలో కూడా వేస్తాయి. వాస్తవానికి ఇది అవిశ్వాసుల గుణం, ముష్రికుల బహుదైవారాధకుల చెడ్డ గుణం. ముస్లింలలో ఇది రాకూడదు. ఖురాన్లో అనేక సందర్భాల్లో ఎందరో అవిశ్వాసుల గురించి ఈ విషయం చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ సూరతుల్ ఆరాఫ్లో ఆయత్ నంబర్ 131 చూడండి. ఫఇదా జాఅత్హుముల్ హసనతు ఖాలూ లనా హాది వఇన్ తుసిబ్హుమ్ సయ్యిఅతున్ యత్తయ్యరు బిమూసా వమన్ మఅహ్. వారికి ఏదైనా మంచి కాలం వచ్చినప్పుడు, మేలు కలిగినప్పుడు మేము దేనికే అర్హులం అని గొప్పలు చాటుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అదే ఏదైనా వారిపై కష్టకాలం దాపురించినప్పుడు వారు అంటే ఫిరౌన్ వాసులు, మూసా మరియు అతనితో పాటు ఉన్నటువంటి విశ్వాసులు వారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. అల్లాహు అక్బర్. ఈ చెడ్డ గుణం కొందరు ముస్లింలలో ఎలా వచ్చిందో చూడండి. ఒక చిన్న ఉదాహరణ జీవితంలో చూస్తే, ముస్లిం సమాజంలో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి, కానీ మీకు అర్థం కావడానికి ఒక రూమ్లో ఒక నలుగురు ఉంటున్నారనుకోండి. ఒక్క మనిషి మాత్రమే, నలుగురు ముస్లింలు ఒక రూమ్లో ఉంటున్నారు, ఒక్కడు మాత్రమే లేచి ఫజర్ నమాజ్కు వెళ్తున్నాడు. ఒకరోజు ఇమాం సాబ్ చెప్పారు, ఏంటయ్యా మీ రూమ్లో ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు కదా, వారిని కూడా రప్పించండి, వారిని కూడా చెప్పండి నమాజ్ చదవాలి జమాత్తో. ఓ 4 రోజులు గడిచిన తర్వాత ఇమాం సాబ్ స్వయంగా అతని రూమ్కి వచ్చి వాళ్లకు బోధ చేస్తాడు, నచ్చ చెబుతాడు, వారితో మాట్లాడి ఫజర్ నమాజ్ జమాత్తో చేయాలి అన్నటువంటి విషయం చెప్తారు. ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఇక ఆ ముగ్గురు ఏమంటారు, చూసినవారా నువ్వు పోయి నమాజ్ చేసినందుకు వాడొచ్చి మాకు చెప్పాడు, ఏంట్రా ఇది, నువ్వు కూడా పోకపోతే ఎంత బాగుండు. నవజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, తాము చేసిన తప్పును తప్పుగా భావించకుండా, వారికి బోధ కలిగింది అల్హమ్దులిల్లా అని అతనికి కృతజ్ఞత చెల్లించకుండా, ఇంకా నీ వల్ల వాని మాట మేము వినవలసి వచ్చింది అన్నటువంటి పీడ అని దీన్ని భావించి నమాజు చేసే వ్యక్తిపై దాన్ని మోపడం చూడండి, ఎంత ఇది చెడ్డ అలవాటు కదా. అల్లాహు అక్బర్. అయితే ఫిరౌన్ మరియు అతని యొక్క ఫిరౌనీయులు, కిప్తీ వాళ్ళు విశ్వసించనందుకు ప్రవక్తల్ని చాలా ఇబ్బంది పెట్టి హింసా దౌర్జన్యాలు చేసి బనీ ఇస్రాయిల్కు కూడా చాలా కష్టాలు పెట్టిన వాళ్ళు, అల్లాహ్ యొక్క శిక్ష ఎప్పుడైతే వారిపై వచ్చి పడిందో, సూర ఆరాఫ్లో ఆ శిక్షల గురించి వివరంగా ఉన్నాయి, చదవండి. ఓ మూసా మీరు దువా చేయండి, మా పై నుండి ఈ ఆపద, ఈ శిక్ష దూరం అయితే మేము విశ్వసిస్తాము అని అనేవారు. ఆ శిక్షను అల్లా దూరం చేసిన తర్వాత విశ్వసించకుండా అది ఏదో కొంత వచ్చింది, లేదా అంటే మేము హాయిగా బ్రతికే వాళ్ళము కదా అన్నటువంటి
గర్వపు మాటలు మాట్లాడేవారు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మూసా వల్లనే వస్తుంది, వారితో పాటు ఉన్నటువంటి ఈ విశ్వాసుల వల్లనే వస్తుంది అని అపశకునం పాటించేవారు. నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అయితే అరబ్బుల్లో కూడా, అజ్ఞాన కాలంలోని అరబ్బుల్లో ఈ అపశకునం ఎలా ఉండింది? వారు ఏదైనా ముఖ్య పని చేయాలి లేదా ప్రయాణానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక పక్షిని ఎగరవేసేవారు. ఒకవేళ ఆ పక్షి కుడివైపున వెళ్తే నా పని అవుతుంది అని అనుకునేవారు. ఒకవేళ ఎడమ వైపున వెళ్తే నా పని కాదు అని అనుకునేవారు. ఇది కూడా బుద్ధి తక్కువతనం కదా. పక్షి అది ఎటు దానికి ఇష్టం ఉంటే అటు వెళ్ళిపోతుంది. అయితే ఇలా అపశకునం పాటించడం షిర్క్ అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. అత్తుయరతు షిర్కున్, అపశకునం పాటించడం షిర్క్. సహీహుల్ జామీలో షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు. 3955 హదీస్ ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. అపశకునాల్లో మరికొన్ని విషయాలు కూడా వస్తాయి. కొందరు కొన్ని మాసాలను, ముహర్రంని లేదా సఫర్, ఇందులో పెళ్లిళ్ళు చేయకూడదు, ఏ సంబరాలు ఇందులో చేయకూడదు, లేదా అంటే చాలా చెడు కలుగుతుంది, ఈ మాసంలో చేసిన పెళ్లిళ్ళు ఏవి సరిగ్గా ఉండవు, నిలవవు, వారు విడాకులైపోతాయి, ఇట్లాంటి భావాలు, తప్పుడు భావాలు ఉంచుకోవడం. అలాగే కొన్ని రోజులను, ఎలాగైతే మన సమాజంలో కొందరు ప్రతి నెలలోని చివరి బుధవారాన్ని తప్పుగా తీసుకుంటారు. మరికొందరు నంబర్లను, కొందరైతే 13వ నంబర్ని అపశకునంగా భావిస్తారు. మరికొందరు ఇంతకుముందు చెప్పినట్లు వికలాంగుడిని చూసి, గుడ్డివారిని చూసి, అయ్యో నేను లేస్తేనే వీని ముఖం చూసిన కదా, ఇది రోజంతా నాకు ఎట్లా గడుస్తుందో అని అనుకోవడం. ఇంకా దుకాణం తెరిచారు, మొదటి కస్టమర్ ఎవరైతే వచ్చారో, భోని అని అంటారు కదా, ఆ కస్టమర్ అప్పు అడిగాడు, ఉద్దిరా అడిగాడు, అయ్యో నేను తర్వాత తీసుకొచ్చిస్తా సామాన్, అయ్యో మొదటి భోనియే నాకు అప్పుతో జరిగింది, ఇక పొద్దంతా నాకు ఏ వ్యాపారంలో శుభం ఉండదు, ఇలా అనుకోవడం, ఇదంతా కూడా అపశకునాల్లోనే వస్తుంది. మరి ఇది ఎంత ప్రమాదకరమో ఒక హదీస్ విన్నాము కదా, షిర్క్ అని. ఇప్పుడు మరో హదీస్ వినండి, ఇంకింత చాలా భయంకరమైనది. ఏంటి? ఎవరైతే ఇలాంటి అపశకునాలు పాటిస్తారో, ఎవరి గురించి పాటించబడతాయో, ఎవరైతే కహానత్, నిన్న దాని గురించి చెప్పడం జరిగింది 3వ క్లాస్లో, మీరు వినకుంటే అది వినండి తప్పకుండా. కహానత్ చేస్తాడో, చేయించుకుంటాడో, మరి ఎవరైతే జాదు చేతబడి చేస్తాడో, చేయిస్తాడో, ఇలాంటి వారందరితో నాకు ఎలాంటి సంబంధం లేదు. లైస మిన్నా, మాలోని వాడు కాడు అతను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీస్ని సహీహుల్ జామీలో ప్రస్తావించారు. 2195 మరియు ఇమాం తబరానీ రహమతుల్లాహి అలైహి ముఅజముల్ కబీర్లో ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఒక షాక్ మాదిరిగా తగులుతుంది, మనసులో ఒక ఆలోచన వస్తుంది, అపశకునం లాంటిది, కానీ దాన్ని దూరం చేసుకోవాలి. దూరం చేసుకోకుంటే షిర్కులో పడే ప్రమాదం ఉంటుంది. ఒక హదీస్ వినండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. 1065 మన్ రద్దత్ తుయ్యరతు మిన్ హాజతిన్ ఫఖద్ అష్రక్. అపశకునం ఎవరినైనా తన పని నుండి ఆపినదో అతను షిర్క్ చేసినట్లు. సహాబాలు అడిగారు, ప్రవక్త మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రవక్త చెప్పారు, అల్లాహ్తో ఇలా దువా చేసుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, అటు షిర్క్ చేయడం, ఇటు దువా చేయడం, అటు షిర్క్ చేయడం, ఇటు దువా చేయడం అలా కాదు. షిర్క్ ఏదైతే చేస్తున్నారో దాన్ని వదులుకోవాలి. ఇక అపశకునం ఏదైతే పాటిస్తున్నారో వదులుకోవాలి. ఈ దువా చదివి విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఏంటి దువా? అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక్. ఓ అల్లాహ్, నీ మంచి తప్ప ఎక్కడా ఏ మంచి లేదు. వలా తైర ఇల్లా తైరుక్. నీ శకునం తప్ప ఎక్కడా ఏ శకునం లేదు. వలా ఇలాహ గైరుక్. చూస్తున్నారా? వలా ఇలాహ గైరుక్. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. అల్లాహు అక్బర్. ఎంత ముఖ్య విషయమో గమనించండి. ఇంకా సోదర మహాశివులారా, అనుకోకుండా కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా అలాంటి మనసులో ఆలోచన వచ్చింది అంటే అల్లాహ్పై నమ్మకాన్ని చాలా బలం చేసుకొని, అల్లాహ్పై నమ్మకం బలంగా ఉంచుకొని ఈ ఆలోచనలకు దూరం ఉండాలి. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు అన్హు ఒక సందర్భంలో చెప్పారు, లైస మిన్న ఇల్లా, మనలో
ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి శకునం ఏర్పడుతుంది కావచ్చు. కానీ అల్లాహు తఆలాపై ప్రగాఢమైన దృఢమైన నమ్మకం ద్వారా అల్లాహ్ దానిని మన మనసులో నుండి దూరం చేసేస్తాడు. అబూ దావూద్లోని హదీస్ 3910 షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 430. అల్లాహు తఆలా మనలో నుండి అన్ని రకాల షిర్క్, దాని యొక్క అన్ని రకాల మలినాల నుండి దాని దరిదాపులో చేరకుండా ఉండడానికి సద్భాగ్యం ప్రసాదించుగాక, తౌహీద్ పై స్థిరంగా ఉంచుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.